మార్నింగ్ ప్రజెంట్ ఇప్పుడు ఇంకా ఒరిస్సాలో ఉన్నాము. టైం ఇప్పుడు 7 అవుతుంది. 6 o'clock అప్పుడు స్టార్ట్ అయ్యి ఒక 1 hour ట్రావెల్ చేసి నెక్స్ట్ ఒరిస్సాలో ఒక ప్లేస్కి వచ్చాం. ఒరిస్సాలో ఏంటంటే ఫిబ్రవరి నెలలో బాగా చలి ఉంటుంది, పొగ మంచు కూడా వస్తుంది. ఫిబ్రవరిలో ట్రావెల్ చేసే వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా ట్రావెల్ చేయండి అన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రావెల్ ప్లేస్ ఏమైనా ఫిబ్రవరిలో కనుకుంటే, అది కార్ డ్రైవింగ్లో ఉంటే మీరు జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మంచు చాలా ఎక్కువ పడుతుంది, చలి కూడా చాలా విపరీతంగా ఉంటుంది. సో అదొకటి బాగా అబ్జర్వ్ చేసాం మేము ఇప్పుడు. సో బయటికి రాలేకపోతున్నాం. బెటర్ ఏంటంటే నైట్ టైంలో మీరు కార్ని పక్కన పెట్టేసేసి కొంత టైం రెస్ట్ తీసుకొని కొంచెం పొగ మంచు తగ్గిన తర్వాత ట్రావెల్ చేయడం బెటర్. సో సేఫ్ ప్లేస్లో అయితే మీ కార్ని పెట్టుకోండి. ఇక్కడ అన్నీ కూడా ఫారెస్ట్ ఏరియాలు ఉన్నాయి మేము వచ్చే రూట్ మొత్తం కూడా మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఏ రూట్లో వస్తున్నాం ఏంటనేది. ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి ఒక రూటే కాదు, డిఫరెంట్ రూట్లు ఉన్నాయి. సో మీకు నచ్చిన రూట్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఏది బెటర్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరైతే వీడియో ఫాలో అవుతూ ఉండండి. సో చలి అయితే చాలా విపరీతంగా ఉంది, చెయ్యి అయితే ఫ్రీజ్ అవుతుంది అన్నమాట. చెయ్యి బయట పెడితే వాటర్లో పెట్టి కనుక బయట తీస్తే ఫ్రీజ్ అయిపోతుంది చెయ్యి, చలి విపరీతంగా ఉంది బాగా. సో ఇక్కడ ఒరిస్సా వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. సో ఒరిస్సా నుంచి ఇంకా 800 kilometers డిస్టెన్స్ ఉంది. అందులో ఏమట్టింది మాయా ఈవినింగ్ 6 కల్లా రీచ్ అవుతాం. ఇక్కడ నుంచి 800 kilometers డ్రైవ్ చేయాలి. సో టైం ఇప్పుడు అరౌండ్ 7:15 అలా అవుతుంది. మీరైతే వీడియో ఫాలో అవుతూ ఉండండి. కుంభమేళా ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ నైట్ 2 AM వరకు శశాంక్ అని అయితే డ్రైవ్ చేశారు. సో అరౌండ్ 800 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. 1450 నుంచి 800 అంటే నియర్లీ 44% వచ్చేసాం అన్నమాట. నేను చెప్పాను కదా 2:35 PM స్టార్ట్ అయ్యాము కాకినాడలో. ప్రజెంట్ వచ్చేసి టైము 7 AM అలా అవుతుంది. ఏం బ్రేక్ఫాస్ట్ అన్న ఇది? ఒరిస్సా ఇడ్లీ, మైదా ఇడ్లీయా? ఎలా ఉంది? బాగుందా? నేను కష్టంగా చదువుతున్నా, బాగాలేదా? అది ఫ్రాంక్గా చెప్పు. సరే ఏది ఉంటే తింటామే కదా, తప్పదేక. ఎలా ఉంది సార్ నాగరాజ్ గారు? ఫస్ట్ టైమా? ఒరిస్సా ఇడ్లీ దొరుకుతుంది, అక్కడ వెళ్తే ఇగో దొరకదు. ఇక్కడ ప్రయాగ్రాజ్లో టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. ఒరిస్సా ఇడ్లీ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ముందు కూడా చేసా, మీరు మాత్రం చూడటం ఇప్పుడు చేస్తున్నాను చూస్తున్నా. ఇది 12వ స్పూను 13వ స్పూను తింటాం, పర్లేదు బాగానే ఉంది, తినొచ్చు. ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఇదే తినాలి. కానీ తిన్న వెంటనే మనం టీ తాగాలి. అదే టీ ఎక్కడో ఎదుర్కొని చూసి టీ తాగేయాలన్నమాట. సో ఇది తిన్న వెంటనే నేను టీ తాగేస్తాను. నేను వీడియో ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ఫుడ్లు అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించడం మన స్టైల్ విత్ మ్యారీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లక్ష్యం అన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇడ్లీ అయితే పర్లేదు, ఒరిస్సాలో 4 రకాల చట్నీలు వేశారు, ఒక బఠానీ కర్రీ కూడా వేశారు, సాంబార్ కూడా వేశారు. సో అది డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. హై ఫ్రెండ్స్, ఒరిస్సా నుంచి అయితే వచ్చేసాం. ప్రజెంట్ ఛత్తీస్గఢ్లో ఉన్నాం అన్నమాట. రూర్కెలా వెళ్ళే రూట్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి 600 kilometers. సో మనం ప్రయాగ్రాజ్ చేరుకోవడానికి మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఏంటంటే ఇక్కడ వాతావరణం అంతా బాగానే ఉంది, మేము కూడా సేఫ్గా వెళ్తున్నాము. రోడ్లన్నీ చాలా బాగున్నాయి. రోడ్లు బాగోవడం వల్ల మేము కూడా ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో మీరు వచ్చే వాళ్ళకి రోడ్లు అయితే ఏం ప్రాబ్లం లేదు. రోడ్లు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి ఈ ఏరియాలో అన్నిటిలో. సో వీడియో అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి. కార్ డ్రైవింగ్ అయితే కంటిన్యూస్గా చేయకండి, కొన్ని హాల్ట్లు ఇస్తా అక్కడక్కడ ఆపుకుంటూ వెళ్ళండి అన్నమాట. సో కారు కూడా మంచి స్మూత్గా వెళ్తూ ఉండిద్ది. లేదా మీరు కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ ఉంటే కార్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది. మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి కార్ని సేఫ్గా చూసుకోవాలి. ఈ ట్రిప్ మొత్తంలో మనం కాదన్నమాట హీరోస్, కార్ అనేది హీరో. ఆ కార్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే కారు మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్తుంది. సో ఇంకా సేఫ్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మా భయ్య వాళ్ళు సేఫ్ డ్రైవింగ్ చేశారు, ఎక్కడ స్పీడ్ లిమిట్ క్రాస్ అవ్వకుండా సర్టెన్ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేస్తా అందరూ చాలా బాగా డ్రైవింగ్ చేశారు. వేరే ప్లేస్కి వెళ్తాం కాబట్టి వేరే ప్లేసెస్లో వాటర్ తాగి ఇబ్బంది పడటం కంటే మన నేటివ్ ప్లేస్లో ఉన్న వాటర్ తీసుకున్నాం అనుకో జలుబు గట్రా ఏం రాకుండా ఉంటాయి. మేము 20 లీటర్స్ టిన్ ఒకటి పెట్టుకున్నాం బ్యాక్ సైడ్.
ఇంకో 20 లీటర్స్ నేను బయట పెట్టాము ప్రయాగ్రాజ్ వాటర్ తీసుకురావాలని. అది దారిలో ఎగిరిపోయింది. సో మీ వస్తువులు ఏమైనా ఉండి చూసుకుంటా ఉండండి, బయట పెట్టుకున్నవి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండండి, పోతే ఇబ్బంది పడతారు. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఓన్లీ మీ డెస్టినేషన్ మీదే ఫోకస్ చేయకుండా, సో కొంచెం లేట్ అయినా పర్లేదు అంటే మిడిల్లో వచ్చే ఏరియాస్ ఉంటాయి కదా ప్లేసెస్, ఆ ప్లేసెస్ నచ్చితే అక్కడ ఆగండి. ఆగి కొంత టైం స్పెండ్ చేయడం వల్ల మీకు ఒక తెలియని అనుభూతి వచ్చింది అన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ప్రయాగ్రాజ్కి 400 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడైతే దారిలో ఒక చిన్న రివర్ లాంటిది ఏదో కనిపించింది. ఆ రివర్ దగ్గరికి వెళ్తున్నాం మేము. కొంచెం రిలాక్స్ అవ్వడానికి. చాలామంది ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఆగారు. వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళి వచ్చారో తెలియదు, కానీ చాలామంది ట్రావెలర్స్ కార్లు వేసుకొని వస్తారు కదా, వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ ఆగారు. చూడండి అక్కడ ఆగున్నారు. సో ఏంటంటే ఈ ఏరియాలో అసలు వాటర్ ఉండలేదు అన్నమాట. మొత్తం ఫారెస్ట్ ఏరియాస్ ఇవన్నీ. రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి, కానీ ఫారెస్ట్ ఏరియాలు, అడవిలో అక్కడక్కడ కొన్ని ఇళ్ళు ఉంటున్నాయి చెట్లు కింద. వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మేము చూసిన దగ్గర అయితే ఇప్పుడు ఒక నది లాంటిది, చిన్న వాగు లాంటిది ఏదో ఉంది. సేల్ విత్ నారాయణ యూట్యూబ్ ఛానల్, నాగరాజ్ విత్ ప్రయాగ్రాజ్. మనలాగే ఛత్తీస్గఢ్లో కూడా రైస్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాంగోస్, బనానాస్, నెక్స్ట్ వచ్చేసి జామకాయలు, వాటిని ఎక్కువగా పండిస్తారు. సో ఇంకా మిలెట్స్ కూడా పండిస్తారు. సో ఇక్కడ చూడండి మామిడి చెట్టుకి ఎంత పోతుందో. సో ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రయాగ్రాజ్ దగ్గర ఆ కార్లు అలౌ చేయట్లేదంట. ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్లో కార్లు అలా ఆగిపోయి ఉన్నాయంట. మేము వెళ్ళే టైంకి అదంతా సెట్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. సో పెట్రోల్ బంకుల దగ్గర కూడా కార్లన్నీ వెయిట్ చేస్తున్నాయంట, క్యూలో ఉంటున్నాయంట. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ముందే చూసుకొని రండి అన్నిటికీ. మేబీ నేను వీడియో పోస్ట్ చేసే టైంకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే డీజిల్ ఫిల్ చేపిస్తున్నాం ఛత్తీస్గఢ్లో. డీజిల్ కాస్ట్ వచ్చేసి 94 రూపీస్ ఉంది. పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 102 రూపీస్ ఉంది. ఇది ఫిబ్రవరి మంత్లో. సో మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు డీజిల్ చెక్ చేసుకోండి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. లేదంటే నియరెస్ట్ పెట్రోల్ బంక్ లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది అన్నమాట. కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, అప్పుడు ఇబ్బంది అవుతుంది. మా భయ్య వాళ్ళు ఏంటంటే ముందే చెక్ చేసుకుంటూ ఉంటారు. ట్యాంక్ ఎంతవరకు ఉంది, ఏంటి, ఎన్ని లీటర్స్ ఉన్నాయి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది ముందే చెక్ చేసుకొని ప్లాన్డ్గా ఉంటారు. సో ఎక్కడైనా కొంచెం డిస్టర్బ్ అయితే మా వాళ్ళు అక్కడే కార్ ఆపేసి రూట్ మ్యాప్ కూడా చెక్ చేసుకొని నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవారు. అన్ప్లాన్డ్గా ఉండి అన్నోన్ లొకేషన్కి వెళ్ళే కంటే ప్లాన్డ్గా ఉండి నోన్ లొకేషన్కి వెళ్ళడం బెటరు. సో డెస్టినేషన్ని కరెక్ట్ టైంకి రీచ్ అవుతాం. మేము వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మేము అంబికాపూర్ వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇక్కడ ఇదే ఏదన్నా లంచ్ చేద్దామని చెప్పేసి ఆగామన్నమాట. రెస్టారెంట్ ఎత్తుకుంటున్నాం. టైం ఇప్పుడు 2:41 PM అయింది. ఇంకా 390 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో అరౌండ్ 9 అవర్స్ పడుతుంది. 390 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మేము ఆ ఊరి పేరు మర్చిపోయాను. ఎక్కడికి మనం వెళ్ళేది? 390 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మేము ప్రయాగ్రాజ్ వెళ్తాం. సో ఇదైతే అంబికాపూర్ వెళ్ళే రూటు. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది కదా, ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాం. సో రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, నియర్ అంబికాపూర్ దగ్గర పంచనారాయణ అనే హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గరికి వచ్చాము. అరౌండ్ 2:43 అవుతుందన్నమాట టైము. సో ఇంకా 390 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి. సో ఇంతవరకు మేము లంచ్ చేయలేదు. లంచ్ చేసేసి వెళ్దామని అనుకుంటున్నాం. సో అందుకని ఈ పంచనారాయణ అనే హోటల్ ఇక్కడ బ్యాక్ సైడ్ నాకు కనిపిస్తుంది కదా, ఈ పంచనారాయణ అనే హోటల్కి వెళ్తున్నాం తినడానికి. సో మీరైతే వీడియో ఫాలో అవుతా ఉండండి. లంచ్ ఎలా ఉందో చెప్తాను మీకు. మనం స్టేట్ దాటితే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫుడ్ అన్నమాట. ఫుడ్కి చాలా ఇబ్బంది పడతాం. మీరు వెళ్తుంటే ఫుడ్కి అయితే మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. కార్లో వెళ్ళే వాళ్ళు అయితే ఫుడ్ వండుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో ముందే అన్నీ తీసుకెళ్తే వండుకోవచ్చు. ఇది వచ్చేసి మేము వెళ్ళిన థర్డ్ రెస్టారెంట్, సర్గాం ప్యాలెస్. అంబికాపూర్లోనే 3 రెస్టారెంట్లు తిరిగాము. 3 రెస్టారెంట్లు తిరిగిన తర్వాత 3వ రెస్టారెంట్కి వచ్చాము. సో ఫస్ట్ రెస్టారెంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఫుడ్ బాగాలేదని. సెకండ్ రెస్టారెంట్కి వెళ్ళాం, అక్కడ ఫుడ్ లేదన్నారు. సో థర్డ్ రెస్టారెంట్కి వచ్చాం. ఇక తప్పగా ఇక్కడే తినేసాం. ఇక్కడ ఫుడ్ టేస్ట్ పర్లేదు, కానీ కాస్టే కొంచెం హెవీగా ఉంది. మీరు ఆ హోటల్లో తినాలి అనుకుంటేనే హోటల్ లోపలికి కార్ వెళ్ళనే ఉండి, లేదంటే పార్కింగ్కి ఛార్జ్ చేస్తారు. మీరు తినపోయినా పార్కింగ్ అయితే మనీ పే చేయాలి. టైం 3:54. ఇట్స్ అరౌండ్ 4 o'clock. ఈవినింగ్ స్టార్టెడ్. We just completed our lunch. It's too much late.
యాడ్ సమ్ ఫ్రైడ్ రైస్, బటర్ నాన్. మా జర్నీ మొత్తంలో మేము ఎక్కడ ట్రాఫిక్లో అంత ఎక్కువ ఇబ్బంది పడలేదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ అంబికాపూర్ దాటిన తర్వాత 1 అవర్ ట్రాఫిక్లో ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంతేకాకుండా ఒక లారీ బ్రేక్ డౌన్ అయింది. సో దానివల్ల అటువైపు నుంచి మాకు ఎదరవైపు నుంచి వచ్చే వెహికల్స్ అనేవి మంచిగా రావట్లేదు, స్లోగా వస్తున్నాయి. సో వెహికల్స్ అన్నీ ఇలా ఆగిపోయి అరౌండ్ 1 అవర్ దాకా మేము ఇక్కడ ట్రాఫిక్లో ఉండిపోవాల్సి. ఇంకెంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 300. 295 కిలోమీటర్స్, ఇంకా 6 hours 57 minutes పట్టింది. మా ప్రబోధ్ భయ్య వచ్చేసి ఇక్కడ రోడ్డు పక్కన ఎవరు కనిపిస్తే లోకల్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. సో నేను వాళ్ళతో ఏదో స్మాల్ డిస్కషన్ పెట్టాను, నాకు వచ్చి రాని ఇంగ్లీషు హిందీతో. స్టడింగ్ నహి, not studying. Which class? 5. Which school? Government school or private school? TG Inter College. TG Inter College. Till Inter it is there. Government college only? Government college or private college? Government college. వాళ్ళతోనా? వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారో అడుగుతున్నా. వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటున్నారంట, వాళ్ళు డీజీ ఇంటర్ కాలేజ్ అంట. డూ యూ వాచ్ యూట్యూబ్? యూ హ్యావ్ మొబైల్? నో మొబైల్. వేర్ యూ వాచ్ యూట్యూబ్? నహి. ఐ విల్ అప్లోడ్ యువర్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. ఈజ్ ఇట్ ఓకే? ఓకే. యూ విల్ వాచ్ ఆర్ నాట్? ఇంగ్లీష్ నహి. ఓకే బాయ్. మన లాంగ్ జర్నీలో అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళని కలుస్తుంటే ఒక మెమరబుల్గా ఉంటుంది. సో అలాంటి మెమరబుల్ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోలో ఈ క్లిప్ ఉంచానమాట. సో ట్రావెల్ చేసేటప్పుడు నైట్ ట్రావెల్ చేస్తుంటే ఎక్కడైనా ఆపేయండి, ఎక్కువ దూరం నైట్ ట్రావెల్ చేయొద్దు. అంతేకాకుండా తాగి డ్రైవ్ చేయొద్దు. సో మనం అదిగాక లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నాం కాబట్టి తాగి డ్రైవ్ చేయడం వల్ల మీతో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో ముందే కేర్ఫుల్గా ఉండాలి. మా భయ్య వాళ్ళు అయితే ఈ జర్నీ మొత్తం చాలా మంచిగా డ్రైవ్ చేశారు. మా మావయ్య కానీ, శశాంక్ భయ్య కానీ, సూర్య భయ్య కానీ. వెల్కమ్ టు వారణాసి. హాయ్ ఫ్రెండ్స్, వారణాసి 138 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో మిర్జాపూర్ 133 కిలోమీటర్. ఇంకో బోర్డు లాంగ్ డిస్టెన్స్లో ఉంది కదా, ఇదే వారణాసి 139 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఉత్తరప్రదేశ్లో ఉన్నాం మనం. ఇంకొక 5 hours 20 minutesలో ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వబోతున్నాం. వరల్డ్ లార్జెస్ట్ స్పిరిచువల్ గ్యాదరింగ్కి వెళ్తున్నాం. ఇండియాలోనే 144 సంవత్సరాల తర్వాత జరగబోయే కుంభమేళాకి వెళ్ళబోతున్నాం మనం. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, మేము తీసుకున్న వెహికల్ వచ్చేసి 7 seater, బట్ మేము 6 members ఉన్నాం కదా. 7th seat వచ్చేసి ఖాళీగా ఉందన్నమాట. ఆ ఖాళీగా ఉన్న సీట్లో మాతో పాటు ఆ శివుడే ట్రావెల్ చేసాడమంట. మాకు ఎక్కడ ఏ ఇబ్బంది జరగలేదు, ఎక్కడా కూడా మేము ట్రాఫిక్లో స్టక్ అవ్వలేదు. మా దర్శనం కానీ అన్నీ కానీ చాలా చాలా ఫాస్ట్గా అయిపోయాయి. అవన్నీ మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. ఈ పార్ట్లో అయితే మేము ప్రయాగ్రాజ్ వెళ్ళే వరకు చూస్తారు. మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి మాతా వైష్ణవిదేవి టెంపుల్. ఇలాంటి టెంపులే జమ్మూ కాశ్మీర్లో కూడా ఉంది. అలాంటి టెంపుల్ని ఇక్కడ కూడా కట్టించారు. ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు చూడొచ్చు. మిర్జాపూర్ కొండ దగ్గర ఉన్నాం మేము ఎప్పుడైతే. సో ఇంకా 4 hours 10 minutes పడుతుంది. డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉందన్న అక్కడ? 190. నార్మల్ రోడ్ అయితే 180 కిలోమీటర్స్ అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు, 4 hours పట్టదు.
బట్ ఇక్కడ ఏంటంటే కొండపైకి వెళ్ళాలి కాబట్టి ఘాటి రోడ్డు కాబట్టి ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. చాలా డేంజరస్ రూట్లు ఇవి, మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కార్ వేసుకుంటే. మాకు ఎక్స్పర్ట్ డ్రైవింగ్ మా శశాంక్ అన్న ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది నేషనల్ హైవే 35. సో ఈ హైవే నుంచి మనం వారణాసి వెళ్ళొచ్చు, వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో వెళ్ళొచ్చు. సో ఈ కొండపైన ఒక టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్ ప్రైజెస్ అనేది హైగా ఉంటాయి, టోల్ మనీ ఉండేలా చూసుకోండి. ఈ టోల్ గేట్ మీదుగా 3 స్టేట్స్ నుండి 3 సిటీస్ వెహికల్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. మీర్జాపూర్ ఇది, జైస్వాల్ దాబా దగ్గర ఉన్నాం మీర్జాపూర్. ఇంకా 180 కిలోమీటర్స్ ఉంది ప్రయాగ్రాజ్కి. సో ఇక్కడైతే ఏమన్నా డిన్నర్ చేద్దామని వచ్చాం, డిన్నర్ చేసి టీ తాగుదామని వచ్చాం. మీర్జాపూర్ మూవీ చూసుంటారు, ఆ మూవీలోదే అనుకుంటా ఈ ఏరియా కూడా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. వెల్కమ్ టు ప్రయాగ్రాజ్. జూమ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ జర్నీ స్టార్ట్ అవబోతుంది. నైట్ స్టే ఇచ్చాడు 40 lakhs. దేరా దగ్గరికి వెళ్ళకూడదు సార్ బాబు, పొద్దున్న దేరాలు అంటుకుపోయి ఎంత ధరణ. ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్ వచ్చేసి 81 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో అటు పక్క వెళ్ళే వెహికల్స్ అన్నీ రిటర్న్ వెళ్ళే వెహికల్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారన్నమాట, గూగుల్ వర్క్ అవ్వదు, గూగుల్ నావిగేషను. సో మీరేమి కన్ఫ్యూజ్ అవ్వకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలియదు. సో ఇంకొద్దిగా కష్టపడి ఇంకొంతమందిని అడగండి. సో మీరు ఏదైతే పైన బోర్డు చూపిస్తుందో ఆ బోర్డును ఫాలో అయితే ప్రయాగ్రాజ్ రీచ్ అవుతారు. ఇక్కడే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుందంట, మేము మార్నింగ్ చెప్పారు కొన్ని వీడియోస్లో. ఆ వీడియోస్లో చూస్తే ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పారు. ఎందుకంటే రిటర్న్ వెళ్ళే వెహికల్స్, ప్రయాగ్రాజ్ వెళ్ళే వెహికల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ లాంగ్ డిస్టెన్స్లో, ఆ బోర్డు వచ్చేసి 81 కిలోమీటర్స్ చూపిస్తుంది ప్రయాగ్రాజ్కి. చిత్రకూట్ వచ్చేసి 216 కిలోమీటర్స్ చూపిస్తుంది. కబూరాయ్ వచ్చేసి 320 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఆ బోర్డును ఫాలో అయ్యి మీరు ప్రయాగ్రాజ్ వెళ్ళండి. మహాదేవ్, శంభో శంకర. ప్రయాగ్రాజ్ వచ్చేసి ఇప్పుడు మనకి 81 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో ఇప్పుడే నాగరాజు గారు డ్రైవింగ్ సీట్ నుంచి తప్పుకొని సూర్యాభయ్య డ్రైవింగ్ సీట్కి వచ్చారన్నమాట. సో ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ జర్నీ మళ్ళీ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది, ఎందుకంటే అందరూ నిద్రపోతారు కాబట్టి నేను ఒక్కనే మాట్లాడాలి. సో టైం ఇప్పుడు 12:17 అవుతుంది. ఎదుట టోల్ గేట్ ఉంది. సో వీళ్ళందరూ కొంతమంది అయితే కాలినడకన ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. 81 కిలోమీటర్స్ ఎలా వెళ్తారో తెలియదు, మేబీ వెళ్ళొచ్చు. వెళ్తారు, దేవుడి మీద నమ్మకం ఉంటే ఎక్కడికైనా వెళ్తారు. ఎందుకంటే మన ఇండియన్స్కి భక్తి ఎక్కువ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళగలరు. చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. ఇదే ఏరియాలో మార్నింగ్ ట్రాఫిక్ జామ్ అయిందంట, ఇప్పుడు లేదు అంతగా. అవును అన్న, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దాకా? ఫుల్ ఖుషిగా కిక్గా ఉందా? ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్కి 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. ప్రజెంట్ మేము ఇక్కడ టీ తాగడానికి ఆగామన్నమాట. సో ఏంటి ఇది, తందూరి చాయ్. టీ అయితే వేడివేడిగా రెడీ అవుతున్నాయి. తందూరి చాయ్ అంటే దీన్ని దాంట్లో పెట్టేసి కాల్చి వేసారు కదా, దమ్ టీ. అది బగ్గుల్లో పెట్టారు, అమ్ముతారుగా. ప్రయాగ్రాజ్కి ఏపీ రాష్ట్రపతి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ ప్రయాగ్రాజ్ అయితే వచ్చేసాం. మీరు ఇప్పుడు చూస్తుంది ప్రయాగ్రాజ్. సో టైం వచ్చేసి ఇప్పుడు 2:35 AM అయింది. అరౌండ్ 2:35 AMకి ప్రయాగ్రాజ్ వచ్చేసాం. మేము స్టార్ట్ అయ్యింది 2:35 PMకి, మేము రీచ్ అయింది 2:35 AMకి. సో ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల మాకు ఒక బెనిఫిట్ ఉందన్నమాట. సో కార్ పార్కింగ్ ఎక్కడ చేయకుండా డైరెక్ట్గా ఘాట్ దగ్గర దాకా వెళ్ళాము. అరౌండ్ 2.5 కిలోమీటర్స్ దగ్గర దాకా వెళ్ళాము. మేము వచ్చిన రోజే రాష్ట్రపతి కూడా వచ్చారు.
సో ఆమె వస్తున్నారు కాబట్టి కొన్ని అరేంజ్మెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, టైమింగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కొంతమంది వరకే అలౌ చేస్తున్నారు అన్నమాట. మన రాయపూర్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి మనం రేవా. ఫైనల్లీ మేమైతే ఏ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా మంచిగా ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయిపోయాం. సో నెక్స్ట్ వీడియోలో మీకు ప్రయాగ్రాజ్ ఎలా ఉంది, కుంభమేళా ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఈ 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళా ఎలా జరిగిందో చూపిస్తాను. మీరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. చాలామంది కొత్త వాళ్ళు మన వీడియోలని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అయ్యిద్ది. అంతేకాకుండా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన సైల్ విత్ నరేన్తో ప్రయాణం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ మీ నరేన్.